నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. పిల్లల స్కూల్ టిఫిన్లో కానీ లేదంటే స్కూల్ నుండి వచ్చాక అలసిపోయి ఉంటారు కదా, అప్పుడు ఈ లడ్డు ఇవ్వండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత 2 కప్పుల మఖానా వేసుకుంటున్నాను. తామర విత్తులతో తయారవుతాయి కదా, వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో అవి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే సేమ్ పాత్రలోకి 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కొలుచుకొని తీసుకుంటున్నాను. చూడండి, పల్లీలు బాగా వేగిపోయాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసుకుంటాను. నేను 3 గంటల ముందు 1 కప్పు బాదాము నీళ్ళలో నానబెట్టి పెట్టాను. అవి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని పొట్టు తీస్తున్నాను. చూడండి, ఇలాగా పొట్టు తీసిన బాదంలని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయి అని ఎలా తెలుస్తుంది అంటే, మనం పల్లీలు వేయించుకున్నప్పుడు ఎలా చిటపటలాడుతాయో అలాగే ఈ బాదం కూడా అంటుంది. చూడండి, చిటపటలాడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని ప్లేట్లోకి పోసేసుకుందాము. 1 కప్పు నువ్వులు కూడా తీసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ప్లేట్లోకి పోసేసుకుందాము. మనము ముందుగానే పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని పొట్టు తీసి దీంట్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు కాజులు కూడా వేసుకోవాలి. 1 కప్పు ఎండు ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. 1 కప్పు నిండా. వాటిని ఇప్పుడు మిక్సీలో వేసి పొడి చేసుకుందాము. ఖర్జూర పండు పొడి అయిపోయింది. దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసేసుకుందాము. మనం కలుపుకునేటప్పుడు సులువుగా ఉండేదందుకు కొంచెం పెద్ద ప్లేట్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. మనము ముందుగా అన్ని నట్స్ అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ ఖర్జూర పండు పొడి ఇంకా ఈ నట్స్ అన్నిటినీ కలిపి పొడి చేసుకున్నాం కదా, అదంతా ఒకసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నిండా బెల్లం తీసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి కరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. 1 కప్పు ఖర్జూర పండు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లము మనకు తీపి సరిపోతుంది. ఈ కొలతలతో లడ్డు చేసుకుంటే లడ్డు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని బెల్లం నీళ్ళు అనేది వడగట్టుకోవాలి. ఇలా చేస్తే మట్టి రాళ్ళు ఏమైనా చెత్త లాంటివి ఉంటే సపరేట్ అయిపోతాయి. ఈ బెల్లం నీళ్ళు కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి 1 స్పూన్తో ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత 2-3 టీ స్పూన్ల వరకు కరగబెట్టుకున్న నెయ్యి పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ లడ్డూలో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి, పోషక విలువలు ఎక్కువగా పెంచుతాయి. మనకు కావలసిన కాల్షియం, ఐరన్ మనకు చేరుకుంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ లడ్డు ట్రై చేసి చూడండి. ఈ లడ్డు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ సైజులో లడ్డు కట్టుకుంటున్నాను. చూడండి, నేను అన్ని లడ్డూలు ఇలాగే కట్టేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.